విజయవాడలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం స్థానికుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏడాది కాలంగా జరుగుతున్న పనులతో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకించకున్నా అండర్ పాసేజ్ రోడ్డు నిర్మాణంలో జాప్యం తీవ్ర ఆవేదన మిగులుస్తోందని వాపోతున్నారు. విజయవాడ కృష్ణలంకలో జాతీయ రహదారి NH65 విస్తరణ పనుల్లో జాప్యం సామాన్యుల సహనానికి పరీక్ష పెడుతోంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అప్రోచ్ ఫేడర్ రోడ్డు కుదింపు పనులతో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. గతంలో విజయవాడ బందర్ రోడ్ ఆర్టీసీ బస్టాండ్కు చేరాలంటే ప్రజలు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫేడర్ రోడ్డు ద్వారా మెట్ల మార్గంలో చేరుకునేవారు. విస్తరణలో భాగంగా జాతీయ రహదారికి కృష్ణలంకకు మధ్య భారీ గోడ నిర్మించారు. దీనివల్ల వృద్ధులు, మహిళలు, పిల్లలు జాతీయ రహదారిపైకి వెళ్లాలన్నా కృష్ణలంకలోకి రావాలన్నా అవస్థలు పడుతున్నారు. విజయవాడలో కృష్ణలంక ప్రాంతం భౌగోళికంగా ప్రత్యేకత కలిగి ఉంది. కనకదుర్గ వారధి నుంచి స్వర్గపురి వరకు కృష్ణానది కట్ట జాతీయ రహదారికి పక్కగా 2.5 కిలోమీటర్లు విస్తరించింది. NH65ను దాటుకుంటూ ఏ చిన్న పనికైనా కృష్ణలంక వాసులు జాతీయ రహదారిపైకి రావాల్సిందే. నగరంలోని బందర్ రోడ్డు, ఏలూరు రోడ్, బీసెంట్ రోడ్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలకు ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫేడర్ రోడ్డుకు అప్రోచ్లు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఎక్కడి వారు అక్కడే జాతీయ రహదారిపైకి చేరుకునే వెసులుబాటు ఉండేది. జాతీయ రహదారి విస్తరణతో ఫేడర్ రోడ్డు ఇప్పుడు కుంచుకుపోతోంది. జాతీయ రహదారికి ఉన్న అప్రోచ్లు, ప్రధాన మెట్ల మార్గాలను తొలగించారు. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు అయ్యేలాగా కనబడట్లే. ఇది మా మనవాళ్ళ టయానికి అయ్యేలాగా కనబడుతుంది. ఇప్పుడు అయ్యేలాగా ఏం కనబడట్లే. ఇది సంవర్గం మేనర్గం చేస్తున్నాడు ఈయన. ఏనాడన్నా ఇలా ఉందా కృష్ణలంక? అతలాకుతలం చేసేసి అలా వేసి దిగటానికి లేకోకుండా నాకు అనుకూలంగా ఉంది. ముసలోళ్ళు ముసలోళ్ళు ఎలా దిగుతారు? వయసులో ఉన్న వాళ్ళు అంటే దిగుతారు. ప్రస్తుతం ఫైర్ స్టేషన్ వద్ద మాత్రమే అండర్ ప్యాసేజ్ నిర్మించేలా ఆకృతి ఉంది. 1,00,000 మంది నివసించే ప్రాంతాన్ని నగరానికి అనుసంధానం చేసేందుకు ఒక సబ్వే మాత్రమే ఏర్పాటు చేశారు. ఇలాగైతే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని కృష్ణలంక వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న ఒక్క మార్గం నిర్మాణం కూడా జాప్యం అవుతుండడం మరింతగా ఇబ్బంది పెడుతోంది. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతో మంది పడుతున్నారు, లెగుస్తున్నారు. వెళ్ళడానికి దారి లేదు. చుట్టూ తిరిగి వెళ్ళడానికి అంటే నడిచే వాళ్ళకి ఎంతో ఇబ్బంది. అది గమనించి రోడ్లు తొందరగా ముగించి ఈ దారికి మోక్షం కలిగించండి. ఈ దారుల మీద వెళ్ళలేక, చుట్టూ తిరగలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మా బోటు వాళ్ళు దిగుతున్నామంటే పైకి ఎక్కే వాళ్ళు కింద పడుతూ వచ్చారు. కాలిపోయింది స్వామి. మరి అట్టా ఈ దారిని ఎన్నాళ్ళు బాధపడాలి? ఏం చేయాలి? ఈ బాధ మెట్లన్నా కడితే దిగెళ్తా ఉంటారు. కృష్ణలంకకు విజయవాడ నగరానికి మధ్య 2.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణంతో ఎక్కడా ప్రజలు రోడ్డెక్కే అవకాశం లేదు. అందువల్ల అండర్ ప్యాసేజ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.